అందరికీ నమస్తే అండి. నా పేరు నరేష్ గౌడ. నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ని. ఇవాళ రేపు చాలా మంది పేరెంట్స్ పిల్లల హ్యాండ్ రైటింగ్ లేదని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక సింపుల్ టెక్నిక్, మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ అతి తక్కువ సమయంలో కేవలం 1 లేదా 2 రోజులు ఎలా మార్చవచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తున్నాను. ద వెరీ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే పిల్లల్ని స్ట్రోక్స్ బేస్ మీద లెటర్స్ రాయడం నేర్పించాలి. దీన్ని స్లోప్ అంటారు. దీన్ని ఒక 5 to 6 టైమ్స్ రాయించి ఆ తర్వాత కర్వ్, ఇది పై నుంచి కిందికి రాయాలి. అండ్ ఈ కర్వ్ ఎప్పుడు పైన నుంచి ఇలా కిందికి ఉంచినట్టు ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా రాయించాలి. ఇది ఒక్కటి రాయడం వస్తే మనం 6 నుంచి 7 అక్షరాలని చాలా అంటే చాలా అందంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇది బేసిక్ గా సి అయింది. ఇదే సిని ఇలా రాసి కాస్త పైకి వెళ్ళి కిందికి వచ్చేస్తే ఇది ఏ అయిపోయింది. ఇదే సిని ఇలా రాసి పైకి కిందికి అంటే చాలు డి అయిపోయింది. అదే సిని కాస్త పైకి వెళ్ళి కొంచెం వచ్చి ఇక్కడ కొట్టేస్తే ఇలా వెండ్ అయిపోతుంది జి. అదే సిని కాస్త కిందికి వచ్చి ఇలా వచ్చేస్తే క్యూ. అదే సిని ఇలా క్లోజ్ చేసుకుంటే ఓ. ఈ ఒక్క సీతో మనం రాయగలిగే ఈ అక్షరాన్ని ఇలా పిల్లలు ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా అందంగా రాయగలుగుతారు. అదే విధంగా ఇక్కడ ఒక స్లాంట్ అండ్ ఒక స్టాండ్ ని జాయిన్ చేసి ఈ ఒక్క లైన్ మన పిల్లలు సరిగా రాయగలిగితే మరో 7 అక్షరాలు చాలా అంటే చాలా అందంగా రాయగలుగుతారు. అవేంటంటే మొదటిది ఎన్. ఇది ఒక లైన్. ఇదే లైన్ ని 2 టైమ్స్ రిపీట్ చేస్తే సరిపోతుంది. ఇదే లైన్ మీద సరిగ్గా ఇలాగే ముందు ఇలా లైన్ రాసుకొని ఇదే లైన్ మీద ఇలాగే పైకి వెళ్ళి ఈ లైన్ ఎక్కడి నుంచి అయితే బెండ్ అయిందో సేమ్ అలాగే ముందుకు వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ గా కిందికి రాస్తే ఇది ఎన్ అవుతుంది. సో ఈ లైన్ ని మనం ఇలా 2 టైమ్స్ రిపీట్ చేస్తే ఎన్. ఇదే లైన్ ని 3 టైమ్స్ రిపీట్ చేస్తే ఎన్. ఇదే లైన్ ని కాస్త పైకి వెళ్ళి కిందికి స్ట్రైట్ గా బెండ్ చేసుకుంటే యు. ఇదే లైన్ ని పైకి వెళ్ళి ఇలా క్లోజ్ చేసుకుంటే బి. ఇదే లైన్ ని కాస్త పైకి వెళ్ళి మళ్ళీ కింది నుంచి రిపీట్ చేస్తే 3 టైమ్స్ డబ్ల్యూ. ఇదే లైన్ ని పైకి వెళ్ళి కాస్త కిందికి వచ్చేసి ఇలా బెండ్ చేసుకుంటే వై. ఈ అక్షరాలన్నీ రాయడానికి మనం వాడే ఏకైక లైన్ ఇది. దీని తర్వాత మనం బేసిక్ లైన్ ఇది. జస్ట్ ముందుగా ఒక స్లోప్ ని ఇలా పైకి రాసి అదే లైన్ మీద కిందికి వచ్చేసి ఇలా బెండ్ చేసుకోవాలి. ఈ ఒక్క లైన్ యూజ్ చేసి మనం మరొక 6 నుంచి 7 అక్షరాలు రాసుకోవచ్చు. అవేంటంటే ఈ లైన్ స్వతహాగానే ఎల్. ఇదే లైన్ కి మనం ఒక చిన్న గీత పెట్టేసుకుంటే స్లిట్టింగ్ లైన్ ఇది టీ. ఇదే లైన్ రాసి కాస్త ఇది లైన్ మీద పైకి వెళ్ళి రైట్ అండ్ డౌన్ బెండ్ చేసుకుంటే హెచ్. ఇదే లైన్ చిన్నగా పొట్టిగా రాసి పైన చుట్టెట్టుకుంటే ఐ. ఇదే లైన్ పైనుంచి కిందికి లాగేసి మడతేసుకుంటే జే. ఇదే లైన్ ఎలాగైతే మనం హెచ్ రాసామో హెచ్ లాగానే లైన్ రాసుకోవాలి. కాస్త లైన్ మీద పైకి వెళ్ళి కాస్త రైట్ కి బెండ్ చేసి ఆ తర్వాత లోపలికి బయటికి మడతేసుకుంటే కే. ఇదే లైన్ మధ్యలో వరకు రాసి తర్వాత కిందికి వచ్చి సేమ్ హెచ్ లాగానే రిపీట్ చేసుకుంటే ఇది టీ. సో ఇక్కడ చూస్తే మనం 1 2 3 4 5 6 7 లెటర్స్ ని చాలా అంటే చాలా అద్భుతంగా రాసుకోవచ్చు. ఇక మిగిలిన లెటర్స్ ఒక చిన్న కర్వ్ తో రాయొచ్చు. ఇది కర్వ్ మూన్ అర్ధచంద్రాకారం. ఈ అర్ధచంద్రాకారాన్ని వెనక్కి లాగి ముందుకు బెండ్ చేసుకుంటే ఈ. ఇదే అర్ధచంద్రాకారం కాస్త కిందికి వచ్చి ముందుకు వెళ్ళి కిందికి అంటే ఆర్. ఇదే అర్ధచంద్రాకారం కాస్త కిందికి వచ్చి కొంచెం ముందుకు బెండ్ చేసి మళ్ళీ వెనక్కి బెండ్ చేసుకుంటే ఇది ఎస్. ఇక మిగిలిన 3 అక్షరాలు ఎక్స్, 2 అక్షరాలు ఎక్స్ అండ్ జెడ్. ఆ 2 అక్షరాలు ఎలా